శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన భక్తిప్రదమైన వేడుక రాబోతుంది. సుఖ సంతోషాలను సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి వినాయక చవితి. మహాగణేశుడు వరసిద్ధి వినాయకునిగా అవతరించిన వినాయక చవితి సాధకులకు, గురు సంప్రదాయ భక్తులకు గురు సార్వభౌముడైన శ్రీ శ్రీపాదవల్లభుని జన్మదినం కూడా భాద్రపద శుక్లపక్ష చతుర్థి తిథి నాడే అవడం మరింత విశేషం. గురుదేవులు ఆనాడే ఎందుకు అవతరించారు అనేది శ్రీపాదవల్లభుని చరిత్ర పారాయణం చేసేవారందరికీ తెలిసిందే. మరి గణేశుడు ఈ చతుర్థి తిథి నాడే ఎందుకు అవతరించారు? చతుర్థి అనగా 4. ఈ 4 సంఖ్యకి ఉన్న విశేషం ఏమిటని చూస్తే, సనాతన ధర్మానికి మూలస్తంభాలు వేదాలు. ఋగ్, యజుస్, సామ, అథర్వణ అనే 4 వేదాలు. ఈ వేదాల సాయంతోనే చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి రచన చేశారు. అయితే అదేమీ అంత సులువుగా ఆయనకు అందలేదు. ఎన్నెన్నో విఘ్నాలు. ఎంత వేద విజ్ఞానం తన వద్ద పోగుపడి ఉన్నా విఘ్నాలను దాటడం సాక్షాత్ బ్రహ్మగారికే కష్టతరమైంది. నారాయణుని సూచన మేరకు ఓంకారాన్ని జపించసాగారు. కొంతకాలానికి ఆ ప్రణవనాదం ఒక పరంజ్యోతి స్వరూపంలా, తర్వాత ఓంకార స్వరూపంలో గణపతి సాక్షాత్కరించి సకల విఘ్నాలు హరించాడు. అదేమిటి, ఓంకారం గణపతిలా ఎలా మారుతుంది? ఓంకారానికి గణపతికి ఉన్న సంబంధం ఏమిటి? దీనికి సమాధానం చాలా సులువుగా లభిస్తుంది. మీకు దృశ్య రూపంలో ఓంలో 3 అంకె ఉన్న దాని నుంచి ఒక తొండం వలె బయటకు రావటం, ఓంకారంలో 2వ వంపు గణపతి ఉదరం వలె కనిపించి లంబోదరిని చూపించేస్తుంది. ఇన్నెందుకు, గత సంవత్సరం గణపతి నవరాత్రులకు ఇచ్చిన మంత్ర సాధన చేసిన తర్వాత సాధకుల తరపున నేను చేసిన హోమంలో గణపతి మంత్రంతో ఆహుతులు వేస్తుంటే గణపతి దర్శనమే కాక ఓంకార దర్శనం కూడా అయిందని మన సభ్యులందరికీ గుర్తుండే ఉంటుంది. చూడండి, ఓంకారం నుంచి తొండం వలె బయటకు వచ్చి ఆహుతులను తొండంతో మెలిపెట్టి లాగుతున్నట్లు ఎంత స్పష్టంగా దర్శనమిచ్చాడో. ఇంతకన్నా నిదర్శనం ఏమిటి ఓంకార స్వరూపం గణపతి అని చెప్పడానికి? అ, ఉ, మా అనే 3 అక్షరాలకు నాదం 4వదిగా జోడిస్తేనే ఓంకారం అవుతుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞాన భూమికలో 3 అవస్థలకు అవతల ఉన్న 4వ తురీయ అవస్థలో బ్రహ్మోపాసన, అంటే తురీయ బ్రహ్మోపాసనే చతుర్థి తిథిలో ఆయన వ్యక్తం అవడంలో పరమార్థం అని చెప్పవచ్చు. ఆ శివుడైతే, ఉమ చెప్పక్కర్లేదు, అమ్మవారు. శివ శక్తుల ముద్దుల తనయుడిగా నాదరూపంలో ఓంకార రూపిణిగా గణపతి వ్యక్తమవుతున్నాడు. అంతేకాదు, గాయత్రిలో భూర్భువ స్వహ అన్న 3 అక్షరాల తర్వాత వచ్చే 4వ అక్షరం తత్ పరబ్రహ్మని, పరమాత్మని సూచిస్తుంది. అందుకే 4 చేతులతో ఉన్న గణపతిని మనం పరబ్రహ్మ స్వరూపంగా ఈ చవితి నాడు ఆరాధిస్తాము. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను 4ంటిని ప్రసాదించడమే 4 చేతులతో గణపతి రూపంలో దర్శనమివ్వడంలో ఉన్న అంతరార్థం. గాణాపత్యంలో 32 విభిన్న మంత్రస్వరూపాలుగా పూజించే ఆచారం కూడా ఉంది. ఒక్కో మంత్రస్వరూపం వల్ల ఒక్కో ప్రయోజనం నెరవేరుతుంది. ఈ వీడియోలో మనం వ్యవసాయదారులకు దిగుబడిని పెంచే క్షేత్రపాల గణపతి సాధన, వాస్తు దోషాలను తొలగించే ఢుంటి గణపతి సాధన, సంపదలు ప్రసాదించే సంపత్ప్రదాయక గణపతి సాధనని తెలుసుకుందాం. శ్రీ విద్యా ఉపాసకులంతా ఈ నవరాత్రులు తప్పకుండా 4 ముఖాలతో పసుపుతో పిరమిడ్ ఆకారంలో చేసిన మహాగణపతి యొక్క చతురావృతి తర్పణాలు విధిగా చేస్తారు. ఈ ప్రక్రియ మిగతా రోజుల్లో కూడా విశేషమైనదే, కానీ ఈ నవరాత్రుల్లో చేయడం మరింత విశేషం. మన ఛానల్లో శ్రీ విద్యా ఉపాసకులు కూడా ఉన్నారు, కావున వారి గురించి చెబుతున్నాను. గణపతి తర్పణాలు, యంత్రపూజ, మంత్రజపం, హోమం తప్పక చేయండి. ఇక మొదటగా వ్యవసాయదారులకు ఎక్కువ దిగుబడి రావడానికి క్షేత్రపాల గణపతి మంత్ర సాధనని తెలుసుకుందాం. చవితి నాడు ఉదయాన్నే 6 నుంచి 7 గంటల లోపు ఈ సాధనని మొదలుపెట్టాలి. ఈ సాధనకి పెద్ద సామాగ్రి అవసరమే లేదు. కొంచెం పసుపు,
2 చిన్న మట్టి మూకుళ్ళు ఉంటే సరిపోతుంది. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఒక మట్టి మూకుల్లో పసుపుతో గణపతిని చేయండి. అయితే అందరూ చేసేలాగా గుండ్రంగా చేయకూడదు. మీకు ముందే వివరించాను కదా 4 యొక్క ప్రాధాన్యం. అందుకని పిరమిడ్ ఆకారంలో 4 ముఖాలు ఉండేలాగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. క్రింద చతురస్రాకారంలో ఉండాలి. 4 వైపులా 4 త్రికోణాలు వచ్చేలా చేసుకోవాలి. కొంచెం గరిక సమర్పించి సిద్ధగురు మంత్రం లేదా శివాయ గురవే నమః అని 21 సార్లు జపించి బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఇప్పుడు ఉపదేశించే మంత్రాన్ని 11 మాలలు జపించండి. జపానికి రుద్రాక్ష మాల కానీ మీ వద్ద ఉన్న ఏ మాల అయినా సరే వాడవచ్చు. మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు 3 సార్లు మంత్రాన్ని ఉచ్చరించండి. ఐం హ్రీం క్షం క్షాం గ్నీం క్షేత్రపాలాయ క్షం క్షాం గం గ్లౌం హుం ఫట్. ఐం హ్రీం క్షం క్షాం గ్నీం క్షేత్రపాలాయ క్షం క్షాం గం గ్లౌం హుం ఫట్. ఐం హ్రీం క్షం క్షాం గ్నీం క్షేత్రపాలాయ క్షం క్షాం గం గ్లౌం హుం ఫట్. మట్టి మూకుడులో ఉంచిన ఈ పసుపు గణపతిని మనం వినాయక చవితి నాడు ఇంట్లో పూజించుకునే మట్టి గణపతి ముందే ఉంచి ఈ 9 రోజులు జపం చేసుకోవచ్చు. ఇలా 9 రోజుల జపం పూర్తి చేశాక 10వ రోజున లేదా 11వ రోజున మీ పొలానికి గణపతిని తీసుకుని వెళ్ళి పొలం మధ్యలో కానీ ఏదో ఒక ప్రదేశంలో చిన్న గొంతు తవ్వి అందులో గణపతి ఉన్న మూకుడిని పెట్టి దానిపైన మరో మూకుడుతోటి మూసివేసి మట్టితో కప్పివేయండి. గణపతి అనుగ్రహంతో తప్పకుండా మీకు దిగుబడి రాబడి పెరుగుతుంది. శ్రీ విద్యలో పండిపోయిన ఒక మహాత్ముని వద్ద నేను ఈ మంత్రాన్ని పొందాను. వారు ఎంతో దయతో తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ సాధన చేసి రైతు సోదరులు శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వాస్తు దోషాలు తొలగించే ఢుంటి గణపతి సాధన తెలుసుకుందాం. వ్యాపార స్థలాలకు గృహాలకు కూడా వీధి పోట్ల వల్ల చాలామంది అశుభ ఫలితాలు పొందుతున్నారు. తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం వీధిపోట్లు తీవ్రమైన దుష్ప్రభావాలను వ్యాపారస్తులకు గృహస్థులకు కలిగిస్తున్నాయి. ఇవి అపార్ట్మెంట్స్కి వర్తించవు అనుకుంటారు కొందరు. కానీ స్థలానికి తగిలే ఈ వీధిపోటు అందులో అపార్ట్మెంట్ ఉన్నా హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నా అందులో ఉండే అందరిపైన ఇందాక చెప్పిన మూలల్లో ఉండే వీధిపోట్లు అశుభ ఫలితాలు కలిగించి తీరుతాయి. ఇంట్లో వాస్తు దోషాలు అయితే మనం మార్చుకోవచ్చు, కానీ బయట వీధులను మార్చలేము కదా. అందుకని ఇప్పుడు చెప్పే ఢుంటి గణపతి సాధన చేసి ఆ వినాయకుని వీధి పోటుకు ఎదురుగా ఉండేలా మీ ఇంటి లేదా వ్యాపార స్థలం గోడకి గణపతిని అమర్చుకుని ఏర్పాటు చేస్తే ఆ వీధి శూల వీధి పోటు దోషం పూర్తిగా పోతుంది. పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదు. 15 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల లోపు ఉంటే చాలు. విగ్రహం లోపల డోలుగా మటుకు ఉండకూడదు. పుట్టమన్ను లేదా బంకమన్నుతో చేసిన విగ్రహాలే నిండుగా ఉండేవే పెట్టాలి. అంటే లోపల బోలుగా ఉండకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసేవి డెకరేషన్కి షోకేస్కి తప్ప పూజకి పనికిరావని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉపదేశించే మంత్రాన్ని రోజుకు 11 మాలల చొప్పున 9 రోజుల పాటు సూర్యోదయం సమయంలో జపం ప్రారంభించాలి. ఉదయం కుదరకపోతే రాత్రి చేయవచ్చు. కాకుంటే రోజు ఒకే సమయంలో ఒకే స్థలంలో జపం చేయాలి. జపం ఉత్తరముఖంగా అంటే మీరు ఉత్తరాన్ని చూసేలాగా చేయాలి. జపానికి రుద్రాక్ష లేదా మీ వద్ద ఉన్న ఏ మాల అయినా ఉపయోగించవచ్చు. సిద్ధగురు మంత్రం లేదా శివాయ గురవే నమః 108 సార్లు జపించాక ఇప్పుడు ఉపదేశించే మంత్రాన్ని జపించాలి. మధ్య మధ్యలో తెల్ల నువ్వులు, నవధాన్యాలు, తెల్ల జిల్లేడు పూలు స్వామి ముందు వేస్తూ జపం చేస్తే ఇంకా మంచిది. మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచుకోండి. నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం హ్రీం గం గ్లౌం డూం టః గణేశ వికటాయ ఫట్.
ఓం హ్రీం గం గ్లౌం డూం టః గణేశ వికటాయ ఫట్. ఓం హ్రీం గం గ్లౌం డూం టః గణేశ వికటాయ ఫట్. 9 రోజులు జపం పూర్తి అయిన తర్వాత 10వ రోజు హోమ విధులు తెలిసిన వారు ఇదే మంత్రానికి స్వాహాకారం కలిపి తెల్ల నువ్వులు, నవధాన్యాలు, తెల్ల జిల్లేడు పూలతో ఒక 108 ఆహుతులు సమర్పించండి. తర్వాత ఆ డూంటి గణపతికి వీలైనంతగా సింధూరాన్ని ఒంటికి అలిమి వీధి సూలకి ఎదురుగా మీ కాంపౌండ్లో మీ గోడకి మీకు వీలున్న విధంగా అమర్చండి. గణపతి వీధి పోటుని చూస్తున్నట్లు పెట్టుకుంటే చాలు. తర్వాత ఎక్కువ మంది ఎదురు చూసే సంపత్ప్రదాయక గణపతిని తెలుసుకుందాం. ఈ సాధనకై శ్వేతార్క గణపతి లేదా వేప చెక్కతో చేసిన గణపతి లేదా చవితి పూజకి మీరు తెచ్చుకున్న మట్టి గణపతి అయినా ఈ సాధనకి ఉపయోగించవచ్చు. ఇది 9 రోజుల సాధన. సూర్యాస్తమయం తరువాత దేశవాళీ ఆవు నేతితో దీపం వెలిగించి మీరు ఉత్తర ముఖం చూసేలా పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు ఆసనంపై కూర్చొని ఈ మంత్ర సాధన చేయాలి. ముందు గురుమంత్రం లేదా సిద్ధగురు మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉద్ధరణితో కుడి అరచేతిలోకి నీరు తీసుకొని ధన సంపదల గురించి మీ సంకల్పం మనసులో చెప్పుకొని ఆ నీటిని రాగి పళ్ళెంలో విడవండి. జపం తర్వాత ఆ నీటిని మీ ఇంటిలో వారందరూ తీర్థంగా తీసుకోవచ్చు. ఇలా సాధన చేసే అన్ని రోజులు చేయాలి. తర్వాత ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని తామర పూసల మాలతో 5 మాలలు జపించాలి. ఇంట్లో వండిన ఏదైనా తీపి పదార్థం ఏమీ లేకుంటే అటుకులు బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. మంచి సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. కెమికల్ అగరవత్తులు సాంబ్రాణి వెలిగించి మంత్రం జపించేశాను, కళ్ళు మండాయి, నా సాధనలో ఏమైనా దోషమా అని మినిమం కామన్ సెన్స్ లేకుండా మెయిల్స్, కామెంట్స్, మెసేజ్లు పెట్టవద్దు. మంత్రం జపిస్తే కళ్ళు మండవు, కెమికల్స్ వెలిగిస్తే మండుతాయి. ఈ కనీస జాగ్రత్తలు మీరే తీసుకొని మంచివి ఎంచుకొని ధూపం వేయండి. 10వ రోజున హోమ విధానం తెలిసిన వారు హోమం 1008 ఆహుతులు తామర పూసలు, తామర పువ్వులతోటి దేశవాళీ ఆవునేతితో హోమం చేస్తే చాలా మంచిది. గత సంవత్సరం అందరి తరపున మీరు చేశారు కదా, ఈ సంవత్సరం కూడా మీరే చేయండి అని కొందరు సాధకులు అడగవచ్చు. ఈ సంవత్సరం ఆ సమయంలో క్షేత్ర పర్యటనలో ఉండవచ్చు, కావున వీలు పడకపోవచ్చు. మన సిద్ధమంత్రం ఛానల్ సాధకుల తరపున సామూహిక హోమం చేద్దామంటే నాకు హైదరాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో చిన్న స్థలం, రేకుల షెడ్ అయినా పర్వాలేదు, రెంట్ ఇస్తాను అని మన ఛానల్లో గతంలోనే విన్నవించాను. కానీ అందు నిమిత్తంగా నాకు ఎవరి సహకారం అందలేదు. ఒకరిద్దరు సహృదయంతో ముందుకు వచ్చారు, కానీ వారు సూచించిన స్థలాలు హైదరాబాద్కి చాలా దూరంలో ఉన్నాయి. కావున నాకు వీలు పడక ఆ ఆలోచన విరమించాను. కానీ సాధారణ సాధకుల కోసం సంపత్ప్రదాయక గణపతి హోమాన్ని సామూహికంగా మన సాధకుల గోత్రనామాలతో జరిపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వేద విద్య అభ్యసించిన యజుర్వేద పండితులు మన ఛానల్ సాధక సభ్యులు అయిన ముల్లంగి సాయి శ్రవణ్ గారు, కాసులనాటి అఖిల్ కుమార్ శర్మ గారు అంగీకరించడం మన అదృష్టం అని చెప్పవచ్చు. ఈ 9 రోజుల సాధన చేసి హోమం చేయించుకోలేని వారు, ఆరోగ్యం సహకరించక సాధన చేయలేక కేవలం హోమం మాత్రమే తమ గోత్రనామాలతో జరిపించుకోవాలనుకునేవారు ఈ సంపత్ప్రదాయక గణపతి హోమానికి కనీస రుసుముగా 516 లేదా ఆపైన మీ యథాశక్తి హోమానికి రుసుముగా చెల్లించి మన సిద్ధమంత్రం టెలిగ్రామ్ ఛానల్లో మీ గోత్రనామాలతో పాటు మీ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా జత చేసి మెసేజ్ చేయండి. తక్కువ మంది రిజిస్టర్ చేసుకున్న హోమం జరుగుతుంది. వేద పండితులుగా అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటే ఆ రుసుము వేద పండితులు వారి విలువైన సమయం, హోమద్రవ్యాలు వెచ్చించి మన కోసం చేసిన హోమానికి వారికి భక్తిపూర్వకంగా మనం సమర్పించి వేద పండితుల రక్షణకి మనవంతు ప్రోత్సాహం కల్పించిన వారం అవుతాం. టెలిగ్రామ్ గ్రూప్ లింక్, పేమెంట్ క్యూఆర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆసక్తి ఉన్నవారు భాగస్వాములు కావచ్చు. ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను.
వెన్ను నిఠారుగా ఉంచుకోండి. నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ హుం ఫట్ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ హుం ఫట్ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ హుం ఫట్ స్వాహ. ఈ వీడియోలో చెప్పిన అన్ని సాధనలకు సాధన చేసి 9 రోజుల పాటు సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం, పొగాకు, పాన్, గుట్కా వంటివి పూర్తిగా వర్జించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. శుభ్రంగా స్నానం చేసి ఉతికిన పంచె కండువా వేసుకొని సాధన చేయాలి. నిత్యం ఒకే సమయంలో ఒకే స్థలంలో సాధన చేయాలి. క్షేత్రపాల ఢుంటి గణపతి సాధనకు ఏ రంగు పంచె కండువైనా పర్వాలేదు. పట్టుబట్టలు మటుకు నిషేధం. సంపత్ప్రదాయక గణపతికి మాత్రం పసుపు రంగు దుస్తులు ధరించాలి, మర్చిపోకండి. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.